రాకాలోకంకి స్వాగతం. జనవరి 17వ తారీఖున ఇరాన్కి చెందిన డ్రోన్స్, మిసైళ్లు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్న జైషుల్ ఆదిల్ అనే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసింది. ఆ కార్యాలయాన్ని తుత్తునియలు చేసింది, మొత్తం అక్కడ భస్మీభూతం చేసేసింది. అక్కడ కొందరు చనిపోయారు, 2 పిల్లలు చనిపోయారని చెప్పి పాకిస్తాన్ ప్రకటిస్తోంది తప్ప మిగతా వివరాలేమీ బయటకు రాలేదు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడాను ఇరాన్ యొక్క తూర్పు కొసన సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రం, దాని పేరు సీస్తాన్ బెలూచిస్తాన్. అక్కడ సున్నీ జనాభా ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఇరాన్ షియా జనాభా, ఇది మాత్రం సున్నీ జనాభా. ఈ సున్నీ జనాభా షియా జనాభా పైన, షియా ప్రభుత్వం పైన పోరాడుతూ ఉంటుంది. దానికి ఈ జైషుల్ ఆదిల్ సంస్థ ఏదైతే ఉందో ఇది మద్దతు ప్రకటిస్తుంది, సహాయం అందిస్తుంది. డిసెంబర్ 2023లో ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి 11 మంది ఇరానియన్ సైనికుల్ని హతమార్చింది. కాబట్టి మొత్తం మీద ఈ జైషుల్ ఆదిల్ అనే సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. పాకిస్తాన్ చెప్పినట్టు పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది. ఈ జైషుల్ ఆదిల్ అనే సంస్థ భారతదేశం విషయంలో కూడాను మనకి కూడా తీరని అపకారం చేసింది. మన దేశానికి చెందినటువంటి ఒక నేవీ అధికారి తన యొక్క నేవీ నుంచి రిటైర్ అయిన తరువాత ఇరాన్లోని చబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ రేవుకు సంబంధించిన నిర్మాణ పనులు చేయటం కోసము అతను అక్కడకు వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరి పని చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఏదో ఒక పని నిమిత్తము ఈ సీస్తాన్ బెలూచిస్తాన్ రాష్ట్రానికి వచ్చారు. ఈ సరిహద్దుల్లో, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు ఈ జైషుల్ ఆదిల్ ఉగ్రవాదులు అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని కిడ్నాప్ చేశారు. వాస్తవానికి కిడ్నాప్ చేసి పాకిస్తాన్లోకి తీసుకొచ్చి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో అతన్ని పెట్టి పాకిస్తాన్ ప్రభుత్వానికి అతన్ని అప్పగించారు. పాకిస్తాన్ ప్రభుత్వము ముందు వెనుక లేకుండా ఒక విచారణ అనే పేరిట ఒక తంతును నిర్వహించి అతనికి ఏమాత్రము కాన్సులర్ యాక్సెస్ లేకుండా, తనను తాను డిఫెండ్ చేసుకునేటటువంటి కనీస హక్కును కూడా కల్పించకుండా, కోర్టులో అతని నేరమేమిటో కూడా చెప్పకుండా అతనికి భారతదేశం తరఫున బలూచిస్తాన్లోని వేర్పాటువాదుల్ని ప్రోత్సహించే పని చేస్తున్నటువంటి గూఢచారిని ముద్ర వేసి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించిన తరువాత వార్త బయటకు వచ్చిన తర్వాత భారతదేశము అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళింది, రకరకాల ప్రయత్నాలు చేసింది. మొత్తానికి ఉరిశిక్ష ప్రస్తుతానికి ఆగింది. కానీ ఆయన ఇంకా పాకిస్తాన్ యొక్క జైల్లో మగ్గుతూనే ఉన్నారు. 2017లో జరిగినటువంటి సంఘటన ఇది. 2024 అంటే దాదాపు 8-10 సంవత్సరాలుగా అతను పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నాడు. అతని పేరు కుల్భూషణ్ జాదవ్. కుల్భూషణ్ జాదవ్ చాలా ఇంటర్నేషనలీ పేరు పొందినటువంటి కేసు. కుల్భూషణ్ జాదవ్ను రా ఏజెంట్గా చెప్పి భారతదేశానికి చెందినటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ R&AW అని రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో దానికి చెందిన గూఢచారి అని చెప్పి పాకిస్తాన్ అతన్ని అరెస్ట్ చేసింది. అతన్ని పట్టించినటువంటి సంస్థ ఈ జైషుల్ ఆదిల్. ఈ జైషుల్ ఆదిల్ సంస్థ 2012లో ప్రారంభమైంది. మొదట్లో దీని పేరు జండ్ అల్లా. జండ్ అల్లా అంటే, జండ్ అంటే సమూహము, హిందీలో కూడాను ఇదే పదము, హిందీ ఉర్దూలో ఝుండ్ అనే పదం ఇప్పటికీ ఉంది. అదేవిధంగా అల్లా యొక్క సైనికులన్న అర్థం వచ్చే సంస్థ. తరువాత కాలంలో దీని పేరు జైషుల్ ఆదిల్ అన్నటువంటి పేరు వచ్చింది. దీని అర్థం ఏంటంటే న్యాయాన్ని అందించే సంస్థ. ఆదిల్ అంటే న్యాయం, జైషుల్ ఆదిల్ అంటే న్యాయాన్ని ఇచ్చే సమూహము లేదా సంస్థ, ఆర్మీ అన్నటువంటి, జైష్ అంటే ఆర్మీ అన్నటువంటి అర్థం వస్తుంది. కాబట్టి జైషుల్ ఆదిల్ సంస్థ ఇప్పటికే అమెరికాకి సంబంధించినటువంటి అధికారులు, యునైటెడ్ స్టేట్స్ యొక్క కౌంటర్ టెర్రరిజం గైడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన మార్గదర్శక నియమాలు తెలిపేటటువంటి గైడ్ ఏదైతే ఉందో, మాన్యువల్ ఏదైతే ఉందో, ఆ మాన్యువల్లో ఈ జైషుల్ ఆదిల్ని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నది.
ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తోంది, అదేవిధంగా బలూచిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్కి అనుకూలంగా అక్కడ స్వతంత్ర పోరాటం చేస్తున్న వాళ్లకు వ్యతిరేకంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ కుల్భూషణ్ యాదవ్ని పట్టించినటువంటి సంస్థ. కాబట్టి కుల్భూషణ్ యాదవ్ మామూలుగా చబహార్ పోర్టులో తన ఉద్యోగం తాను నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్స్ నేవీ అధికారిని యమయాతనలు పెట్టి అతని పైన గూఢచర్య ముద్ర వేసి అతనికి ఉరిశిక్ష పడేలా చేసి అతన్ని ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు కూడా కలుసుకోవడానికి వీలు లేకుండా చేసినటువంటి సంస్థ జైషుల్ ఆదిల్. ఈ జైషుల్ ఆదిల్ ఏ సంస్థ వల్ల అయితే కుల్భూషణ్ యాదవ్ అష్టకష్టాలు పడుతున్నారో, అతన్ని విడిపించడానికి ఇప్పటికీ కూడా సాధ్యం కావటం లేదో ఆ సంస్థ జైషుల్ ఆదిల్. ఆ జైషుల్ ఆదిల్ పైన ఇరాన్ దాడి చేసింది. దానికి ప్రతిగా ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్లోని కొన్ని స్థావరాలపైన దాడి చేసింది. ఇది యుద్ధానికి దారి తీయవచ్చు, మరిన్ని ఉద్రిక్తతలు పెరగవచ్చును. ఇరాన్ ఒకే సమయంలో పాకిస్తాన్ పైన, అటు హౌథీ రెబెల్స్ తోటి సౌదీ అరేబియా పైన, అమెరికా పైన దాడి చేయవచ్చును. ఇది పెద్ద 3వ ప్రపంచ యుద్ధపు రూపం తీసుకోవచ్చును. కానీ పాకిస్తాన్ ఇరాన్ సంబంధాలని చెడగొట్టేటటువంటి పని మాత్రము ఈ జైషుల్ ఆదిల్ చేస్తోంది. ఈ జైషుల్ ఆదిల్ వల్లనే మన కుల్భూషణ్ యాదవ్ కూడా ప్రస్తుతము ఈ జైలు శిక్షని అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయం చాలామందికి జైషుల్ ఆదిల్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కుల్భూషణ్ యాదవ్ కనెక్షన్ కూడా తెలుసుకోవడం చాలా అవసరము. మన కుల్భూషణ్ యాదవ్ పాకిస్తాన్ జైల్లో అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కూడాను ఈ జైషుల్ ఆదిల్ కారణం అన్నది మనము గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.